చిటికలో అయిపోయే పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా కుక్కర్లోని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. పప్పు బాగా కడుక్కొని పసుపు అలాగే ఆయిల్ అలాగే 1-2 గ్లాసులు వాటర్ వేసుకొని పాలకూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని ఒకసారి చల్లారాక పప్పు పాలకూర రెండు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోని పులుపు కోసం చింతపండు వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని అలాగే థిక్నెస్కి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. పాలకూర టమాటా వేయం కాబట్టి చింతపండు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. వేరే స్టవ్ మీద తడకా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం కారం, పోపులో కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనిచ్చి పోపు అంతా పప్పులో వేసుకోవాలి. పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నం చపాతీ దేంతో అయినా తిన్నా సూపర్ అంటే సూపర్.